ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ తాజాగా ఊహించని వివాదంలో చిక్కున్నారు. ఒక మహిళ బూర్కాన్ని లాగే ప్రయత్నం చేశారు. దీన్ని హేయమైన చర్యగా నెటిజన్లందరూ భావిస్తున్నారు. సో ఒక్కసారి ఆ వీడియో మీకోసం. सौम्या कुमारी, माननीय मुख्यमंत्री जी अपने हाथों से नियुक्ति पत्र देके नीलम अभिरंजन బీహార్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎన్డీఏ కూటమి నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ తాజాగా ఒక ఊహించని చిక్కులో ఆయన చిక్కుకున్నారని చెప్పాలి. సో నితీష్ కుమార్ ఒక గవర్నమెంట్ కార్యక్రమంలో మహిళా డాక్టర్ హిజాబ్ను, అంటే తల ముఖం ఆ కప్పి ఉంచే వస్త్రం ఉంటుంది కదా, నల్లటి వస్త్రం, దాన్ని హిజాబ్ అంటారు. సో దాన్ని లాగి తీసివేయడంపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఆయన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. సో ఆయన ఫ్రంట్ ఫేస్లో కనిపిస్తున్నారు మీకు. సో మహిళ అటువైపు చూస్తుంది. వెంటనే ఆయన ప్రశంసించారో లేకపోతే ఏదన్నా ఒక పత్రం ఇచ్చారో, అక్కడ ఒక డాక్యుమెంటో సంథింగ్ ఏదో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెంటనే ఆ యొక్క హిజాబ్ను లాగే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు చాలామంది ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి. సో పాట్నాలో జరిగిన ఒక అధికారిక అఫీషియల్ కార్యక్రమంలో ఆయుష్ డాక్టర్లు ఉంటారు కదా, సో వాళ్ళకి నియామక పత్రాలు పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 74 ఏళ్ల సీఎం నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలికి సర్టిఫికేట్ ఇస్తూ ఆమె హిజాబ్ను తీయమని సైగ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆమె స్పందించేలోపే నితీష్ కుమార్ స్వయంగా చేయి చాచి ఆమె హిజాబ్ను లాగి తీసివేశారు. ఆమె నోరు ముఖం కనిపించేలా చేశారు. అక్కడ ఉన్న కొంతమంది నవ్వుతూ కూడా కనిపించారు. సో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి జోక్యం చేసుకొని ఆపడానికి ప్రయత్నించినట్టు కూడా మనకి వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. బేసిక్గా ఈ చర్యపై అక్కడ ప్రతిపక్షాలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయి ఇప్పుడు. సో రాద్ధాంతం చేస్తాయి, ఎందుకంటే ఇదొక సెన్సిటివ్ ఇష్యూ. బేసిక్గా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి ముస్లింల యొక్క. ఎందుకంటే కళ్ళు, ముఖం, ఈ యొక్క ముక్కు, నోరు కనిపించకుండా హిజాబ్ వస్త్రాన్ని వాళ్ళు యూజ్ చేస్తారు. సో అలాంటి హిజాబ్ని ఒక సీఎంఏ, సపోజ్ ఏదన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకొకళ్ళు అయితే అది వీడియో బయటికి రాకపోతే వేరేలా ఉండేది. కానీ ఒక అధికారిక కార్యక్రమంలో ప్రభుత్వం లాంఛనంగా కార్యక్రమం చేసినటువంటి ఆయుష్ పత్రాల పంపిణీ వేడుకల్లో ఇది జరగటం నిజంగా సీఎం నితీష్ కుమార్కి ఒక రకంగా వివాదాల్లో చిక్కున్నట్టని చెప్పాలి. ఈ చర్యపై కాంగ్రెస్, ఆర్జేడీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ఈ చర్యను హేయమైన సిగ్గుమాలిన చర్యగా వివరించింది. రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇంత నీచమైన చర్యకు పాల్పడితే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. సో సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఆర్జేడీ పార్టీ ముఖ్యమంత్రి మానసిక ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. సో నితీష్ జీకి ఏమైంది, ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా దారుణంగా మారింది అని ట్విట్టర్ చేసింది. సో ఆర్జేడీ ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ కూడా మాట్లాడుతూ ముస్లిం మహిళ ముసుగును బలవంతంగా తొలగించడం అనేది సాంస్కృతిక మతపరమైన హక్కులను ఉల్లంఘించడం అని చెప్పి కూడా వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. నిజంగా నితీష్ కుమార్కి వివాదాలు కొత్త ఏం కాదు. బేసిక్గా ఇప్పుడనే కాదు, గతంలో కూడా ఆయన మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో కావచ్చు, అంతకుముందు సీఎంగా చేసినప్పుడు కావచ్చు. ఇలాంటివి అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకుంటారో లేకపోతే ఇంకేంటో తెలియదు. కానీ ఆయన వయసుకు గౌరవం ఇచ్చి కొంతమంది మాట్లాడచ్చు. గతంలో కూడా ఒకసారి పోలబక్కే ఒక మహిళా నాయకురాలు, కాంగ్రెస్ మహిళా నాయకురాలు, ఐ థింక్ సరిగ్గా 2019-20 టైంలో ఒక పెద్ద బహిరంగ సభ, అక్కడ కూడా ఆ మహిళని అసభ్యకరంగా తాకిన వీడియో అప్పట్లో వైరల్ అయింది, మనందరం చూసే ఉంటాం. సో నితీష్ కుమార్ ప్రజా ప్రవర్తనకు సంబంధించి గతంలో కూడా చాలా వివాదాలు చెలరేగాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఒక బహిరంగ సభలో మహిళా అభ్యర్థికి బలవంతంగా దండం వేయడానికి ప్రయత్నించిన వీడియో కూడా మనం అప్పట్లో చర్చనీయాంశమైంది. అండ్ ఈ సంఘటనలు నితీష్ కుమార్ పాలనా సామర్థ్యంపై అండ్ మానసిక ఆరోగ్యానికి సంబంధించి జనసూరజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ వంటి నాయకులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. అవన్నీ మనం చూసాం. సో ఏదేమైనప్పటికీ
ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా హిజాబ్ను లాగే ప్రయత్నం చేస్తారు, మాకంటూ మనోభావాలు ఉండవా, మా మనోభావాలని ఎలా ఇబ్బంది పెడతారంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. సో దీని మీద చాలామంది ప్రముఖులు ఒక్కొక్కరిగా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క అంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ కావాలని లాగాడా వాంటెడ్గా, లేదంటే ఆయన అనుకోకుండా ఆ టైంలో చేయాల్సి వచ్చిందా, దీనిపైన చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి బేసిక్గా. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆయన కావాలని చేసి ఉంటే అది తప్పు. సరే, ఒక తండ్రిగానో, ఒక బాబాయ్గానో, ఒక పెద్దనాన్నగానో, ఒక వెల్విషర్గానో, సో ఒకవేళ ఆ అమ్మాయితో మాట్లాడదామనో, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ నచ్చో మాట్లాడదామనో ఒక సీఎం స్థాయిలో ఆయన అనుకొని ఉంటే కనుక అది కరెక్ట్ కాదేమో మేబీ. కానీ వాంటెడ్గా ముస్లిం మహిళల్ని ఆయన డైరెక్ట్గా అనడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఒక అధికారిక కార్యక్రమం బేసిక్గా. అలాంటి అధికారిక కార్యక్రమంలో ఆవిడ హిజాబ్ను లాగే ప్రయత్నం అసలు చేయకూడదు. అప్పటికీ డిప్యూటీ సీఎం ఒక రకంగా నితీష్ కుమార్ని ఆపే ప్రయత్నం చేశారు, అయినా సరే ఆయన ఆగలేదు. సో కట్ చేస్తే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో చేసిన పనికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. సో ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. సో దీనిపై బాలీవుడ్ నటి జైరామ్ వసీ బీహార్ సీఎం నితీష్ కుమార్ని విమర్శించారు. పాట్నాలో జరిగిన ఆయుష్ డాక్టర్ల సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమంలో నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలకి సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఆమె హిజాబ్ను తొలగించమని ఆయన సైగ చేశారు. సో ఆమె స్పందించక ముందే నితీష్ కుమార్ ఆమె ముఖం నుంచి హిజాబ్ను ఒక్కసారిగా లాగడం వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ క్లిప్పై స్పందించిన బాలీవుడ్ నటి జైరామ్ వసీం ఎక్స్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక మహిళ గౌరవం, వినయం ఆట వస్తువులు కావు, ముఖ్యంగా బహిరంగ వేదికలపై ఇలా చేయడం దారుణం అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఒక ముస్లిం మహిళగా మరొక మహిళ నికాబ్ను ఇంత నిర్లక్ష్యంగా లాగడం చూస్తుంటే చాలా కోపంగా ఉంది. అధికారం హద్దులను ఉల్లంఘించడానికి అనుమతించదని కూడా జైరా అన్నారు. నిజంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ మహిళకు క్షమాపణ చెప్పాలంటూ కూడా చాలామంది పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు. అయితే జైరామ్ వసీం పోస్టుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. నిజంగా ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ విమర్శించగా ఆర్జేడీ కూడా ముఖ్యమంత్రి ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ వైరల్ వీడియోపై బీహార్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. అండ్ జైరామ్ వసీం 2019లో హిందీ చలనచిత్ర పరిశ్రమను విడిచిపెట్టి మతం, గౌరవం వంటి అంశాలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు. మనం ఆయన ఫ్రీక్వెంట్ పోస్టులు కూడా చూస్తూ ఉంటాం. ఎక్కడన్నా అంటే మతాలను ఉద్దేశించి కదా ఆయన. సో ఒక సోషల్ యాక్టివిస్ట్గా అన్నిటికీ న్యాయం చేసేలా మాట్లాడుతూ ఉంటారు. గతంలో ఆయన కొన్ని మీటూ కావచ్చు, లేకపోతే కొన్ని దేశవ్యాప్తంగా జరిగే మూమెంట్లు ఉంటాయి కదా, కొన్ని వాటికి మద్దతుగా న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతుంటారు అలాంటి వ్యక్తి. సో ఈ వైరల్ అవుతున్న వీడియో గురించి జైరామ్ వసీం ట్వీట్ చేశారు. తన ఆగ్రహాన్ని ట్విట్టర్ వేదిక వ్యక్తం చేశారు. ఒక మహిళ గౌరవం, వినయం ఆట వస్తువులు కావు, ముఖ్యంగా బహిరంగ వేదికపై ఇలా సీఎంఏ చేయడం దారుణం అంటూ కూడా ఆయన మాట్లాడారు. అండ్ ఒక ముస్లిం మహిళగా మరొక మహిళ నికాబ్ను అంత నిర్లక్ష్యంగా లాగడం చూస్తుంటే చాలా కోపంగా ఉంది. సో అధికారం హద్దులను ఉల్లంఘించడానికి అనుమతించదని జైరా రాసుకొచ్చారు ట్విట్టర్లో. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ మహిళకు క్షమాపణ చెప్పాలని కూడా జైరామ్ వసీ డిమాండ్ చేశారు. సో జైరామ్ వసీం పోస్ట్కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ విమర్శించగా ఆర్జేడీ కూడా ముఖ్యమంత్రి ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ వైరల్ వీడియోపై బీహార్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. జైరామ్ వసీం 2019లో హిందీ చలనచిత్ర పరిశ్రమను విడిచిపెట్టి మతం, గౌరవం వంటి అంశాలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు.